పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏడు దశాబ్దాలు, 2 కేంద్ర పార్టీలు, పదుల సంఖ్యలో ప్రధాన మంత్రులు, బలమైన ముద్ర వేసుకున్న 2-3. కాంగ్రెస్ బీజేపీ మధ్య అభివృద్ధి పంతాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలపై. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి 2026 వరకు దేశాన్ని నడిపించిన వివిధ నాయకత్వాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థల లౌక్యానికి అద్దం పడుతున్నాయి. నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత భారత రాజకీయాలపై నరేంద్ర మోదీ అంతటి బలమైన ముద్ర వేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకతాటిగా 3 సార్లు 2014, 2019, 2024 ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆయన ఒక చారిత్రాత్మక రికార్డును సృష్టించారు. ఆయన 12 ఏళ్ల పాలన దేశ గమనాన్ని మార్చింది అనడానికి బలమైన కారణాలున్నాయి. 3 దశాబ్దాల సంకీర్ణ యుగానికి తెరదించి కేంద్రంలో ఒక బలమైన నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని నెలకొల్పారు. యూపీఐ, జేఏఎం, జన్ధన్, ఆధార్, మొబైల్ త్రిశూల్ ద్వారా క్షేత్రస్థాయిలో డిజిటల్ విప్లవాన్ని తీసుకెళ్లారు. నేరుగా నగదు బదిలీ, డీబీటీ ద్వారా మధ్యవర్తుల వ్యవస్థను నిర్మూలించి సంక్షేమ రంగంగా రూపురేఖలను మార్చేశారు. విదేశీ విధానంలో పాతరస్థ వైఖరిని వీడి దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేశారు. G20 సదస్సు విజయవంతం చేయడం ద్వారా గ్లోబల్ సౌత్ భారతదేశాన్ని ఒక బలమైన ప్రతినిధిగా నిలిపారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ పరిణామాలు దేశ రూపురేఖలను మార్చినప్పటికీ ప్రజాస్వామ్యం అనేది నిరంతర ప్రక్రియ. గతంలో వాజ్పేయి హయాంలో పడిన మౌలిక సదుపాయాల పునాది, స్వర్ణ చతుర్భుజి, యూపీఏ హయాంలో వచ్చిన పౌర సాధికారత చట్టాలు, ఆర్టీఐ, ఆర్టీఈ కూడా నేటి అభివృద్ధికి ఇంధనంగా మారాయి. కాబట్టి ఇది ఒకరితో మొదలై ఒకరితో ముగిసేది కాదు. మునుపటి పునాదులపై నిర్మితమైన ఆధునిక సౌధం. అటు కాంగ్రెస్ ఆరోపణలో ఒక దశలో కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో ఎజెండాను సెట్ చేయడానికి ఉపయోగపడుతున్నప్పటికీ మోదీ ప్రభుత్వ సమగ్ర సంక్షేమ పథకాల ముందు అవి పెద్దగా ఫలించలేదు. పేద ప్రజలు తమకు అందుతున్న ఉచిత రేషన్, పక్కా ఇళ్లు, ఉజ్వల గ్యాస్ సిలిండర్లు చూశారే తప్ప కార్పొరేట్ అనుకూల ఆరోపణలు పట్టించుకోలేదు. అయితే 2024 ఎన్నికల నాటికి ఇదే విమర్శను రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, ఆర్థిక అసమానతలతో ముడిపెట్టడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకోగలిగింది. భారత ప్రజాస్వామ్య విశిష్టత ఏమిటంటే అది అత్యవసర పరిస్థితి లాంటి చీకటి రోజులను తట్టుకుంది. సంకీర్ణ ప్రభుత్వాల అనిశ్చితిని అధిగమించింది. అలాగే పూర్తి మేజార్టీ ఉన్న ప్రభుత్వాల కాలంలో వచ్చే కేంద్రీకృత సవాళ్లను సైతం ఎదుర్కొంటూ వస్తుంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ భారతీయ ఓటరు అత్యంత పరిణితి చెందినవారని, ఏ ఒక్క నాయకుడికి లేదా పార్టీకి బ్లాంక్ చెక్ ఇవ్వడని ప్రతి ఎన్నికల ఫలితం నిరూపిస్తూనే ఉంది. నాయకత్వ బలాలు, బలహీనతలను తూకం వేస్తూ తనను తాను నిరంతరం పునరుద్ధరించుకునే శక్తే భారత ప్రజాస్వామ్యం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.